బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము, ఉత్తర ఘట్టములు. 76. నందాదులు చనుదెంచుట. 77. లక్షణ ద్రౌపదీ సంభాషణంబు. 78. సకలరాజుల శిక్షించుట. 79. వసుదేవుని గ్రతువు. నందయశోదలు గోపక బృందంబులు గోపికలును విరిగొని పరమానందంబునదరుదెంచిరి. మందరధరు చూచువేడ్క మనముల బొడమన్. దశమ స్కంధము, ఉత్తర నందాదులు చనుదెంచుట. శ్రీకృష్ణుడిని చూడాలనే ఆనందంతో నంద యశోదలు గోపాలురను గోపికలను వెంటబెట్టుకుని వచ్చారు. ఇట్లు సనుదెంచి అలా నందమహారాజు విచ్చేయడం చూసి అతి చిరకాల సమాగతునతని నిరీక్షించి వృష్ణి యాదవ భోజ ప్రతతులు నెదురేగి సమున్నతితో నాలింగనములు అడసిరి. సమున్నతితో నాలింగనములు అడపిరి వరుసన్. ఈ విధంగా చాలా కాలం తర్వాత వచ్చిన నందుని వృష్ణి, భోజ, యాదవ ప్రముఖులు అందరూ వరుసగా ఎదురేగి ప్రేమతో పరామర్శించి కౌగలించుకుని స్వాగతం పలికారు. వసుదేవుడు వారికి సంతసమున గావించే సముచిత క్రియలంతన్. ముసలియు హరియును మ్రొక్కిరి వ్యసనందయశోదలకును వినయం బెసగన్. వసుదేవుడు సంతోషంతో వారికి సముచిత సత్కారాలు చేశాడు. బలరాముడు, శ్రీకృష్ణుడు వినయంగా నందేశోదలకు నమస్కరించారు. అట్లు నమస్కృతులు చేసి ఆలింగనంబులు గావించి నయనారవిందంబులనానంద బాష్పంబులు దొరగ అరలేని స్నేహంబులు చిత్తంబులనత్తమిల్ల ఏమిం పలుకకుండిరంత అయ్యశోదాదేవి. రామకృష్ణుల నిజాంకపీఠంబుల నుంచి అక్కునంగది ఎందిగిచి చెక్కిలి ముద్దుగొని శిరంబులు మూర్కొని చిబుకంబులు పుడుకుచు పునఃపునరాలింగనంబులు గావించి పరమానందంబునం పొందుచూనున్నంత పదం పడి. అలా నందేశోదలకు బలరామకృష్ణులు మొక్కిన పిమ్మట వారిని కౌగలించుకుని నిండుగా స్నేహభావాలు, భక్త్యనురాగాలు పెల్లుబికి కనుల వెంట ఆనందబాష్పాలు పొంగిపొరలగా మాటలు రాక మౌనంగా ఉన్నారు. అంతటా యశోదాదేవి బలరామకృష్ణులను ఒడిలో కూర్చుండపెట్టుకున్నది. వారిని తన గుండెలకు హత్తుకున్నది. చెక్కిలి ముద్దాడింది. ఈ మూర్ధం ఆఘ్రాణించింది. చిబుకాలు నిమురుతూ పలుమార్లు కౌగలించుకొని పరమానందం పొందింది. ఆ తరువాత స్థిరమతితోడ రోహిణియు దేవకియుందగ నందగోప సుందరిగని కౌగిలించుకొని తత్కృతులెల్లదలంచి ఇంతి నీ నరుడును నీవు బంధుజన వత్సల తన్మును చేయు సత్కృతుల్ మరవగవచునే తలప మాకి కననడిగిన్ తలోదరీ. నీ నరుడును నీవు బంధుజన వత్సల తన్మును చేయు సత్కృతుల్ మరవగవచునే తలపమాకిక
ఎన్నడికింతలోదరి. రోహిణి దేవకి ఇద్దరూ ఆ నందుని సతీ యశోదాదేవిని ప్రేమతో కౌగలించుకున్నారు. ఆమె చేసిన మంచి పనులను తలంచుకుని వారు ఆమెతో ఇలా అన్నారు: మగువా, ఇంతకు ముందు బంధుప్రీతితో నీవు నీ భర్త చేసిన ఎనలేని మంచి పనులను ఎన్నటికైనా మరువగలమా? జననం బందుట మొదలుగా ఘనమోహముతోడ పెంచుకదమున తమకున్ జననీ జనకులు వీరని మనమున తలపోయలేరు మమునీ తనయుల్. పుట్టిన దగ్గర నుండి మీరే బలరామ కృష్ణులను అపారమైన అనురాగంతో పెంచి పెద్ద చేశారు. కనుకనే ఈ కుమారులు ఇప్పటికీ మమ్మల్ని తల్లిదండ్రులమని భావింపలేకున్నారు. అంటిన ప్రేమను వీరింకంటికి రెపడ్డమైన గతి వెంపగా మా కంటెన్నెనరౌటను మీ ఇంటన్ వసించియుండిరి నిదినంబుల్. వీరిని కంటిరెప్పలాగా మీరు పెంచారు. వీరిమీద మాకంటే మీకే ప్రేమ ఎక్కువ. అందుకే ఇన్నాళ్లు మీ ఇంట్లో వీరు సుఖంగా ఉన్నారు అని ఇట్లు ప్రియాలాపంబులు పలుకుచుండు నవసరంబున గోపాలసుందరుల మందానంద కందళిత హృదయలై హృదయేశ్వరుండైన గోవిందుడు చిరకాల సమాగతుండగుట చేసి అతనింజూచు తలంపులుల్లంబుల వెల్లిగుణం చేరి రోహిణీదేవి దేవకీదేవి యశోదాదేవితో ఇలా సల్లాపాలు పలుకుతూ ఉండగా గోపకాంతలు రాకరాక వచ్చిన తమ ప్రాణేశ్వరుడైన శ్రీకృష్ణుడిని చూడాలనే తహతహ ఆనందం హృదయాలలో పొంగిపొరలుతుండగా అక్కడికి చేరారు. నళినదళాక్షుజూచి నయనంబులు మోడ్వగజాలగాత్మలన్ వలచి తదీయమూర్తి విభవంబు తలంచుచు కౌగిలించుచున్ పులకలు మేనజాదుకొన పొల్తులు సొక్కిరి బ్రహ్మమున్ మనంబునగని చొక్కు యోగి జనముంబురుడింపగ మానవేశ్వర. పద్మదలక్షుడు గోపాలుడిని చూస్తున్నంతసేపు ఆ గోపికలు తమ కళ్ల రెప్పలను వాల్చలేకపోయారు. వారు కృష్ణుని జగన్మోహన సౌందర్య వైభవాన్ని వర్ణించుకుంటూ తమ మనసులలో కౌగలించుకుంటూ బ్రహ్మ సాక్షాత్కారం పొందిన యోగులలాగా ఆ గోపస్త్రీలు పరవశించగా వారి తనువులు గగుర్పొడిచాయి. పొలతుల భావమాత్మగని ఫులసరోరుహలోచనుండు వారలనపుడే కతంబునకురమ్మని తోడ్కొని అందు అర్మిలి పరిరంభణంబులొనరించి లసద్దరహాస చంద్రికా కలిత కపోలుడై పలికే కాంతల భక్తిని తాంత చిత్తలన్. గోపికల భావం గ్రహించిన శ్రీకృష్ణుడు ఏకాంత ప్రదేశానికి వారిని పిలుచుకుని వెళ్లి ప్రేమతో కౌగలించుకుని భక్తి పరవశులైన ఆ కాంతలతో చక్కని చిరునవ్వులు నవ్వుతూ ఇలా అన్నాడు: వనజదళాక్షులార బలవద్రిపువర్గములంజయింపగా జనితడవయే దీనికి భృశంబుగా మీ మది నల్గకుండుడి అనయము దైవమిట్లు సచరాచర జాలమునొకవేళ కూర్చును ఒకవేళ బాపును మరుద్ధతూల తృణంబులంబలెన్. కలువరికుల వంటి కన్నులున్న కాంతలారా, బలవంతులైన శత్రువులను జయించటానికి వెళ్లాము. తిరిగి రావడానికి ఆలస్యమైనది. అందుచేత మీరు అంతగా అలుగవద్దు. ఎప్పుడూ గాలికి ఎగురగొట్టబడే దూదిపింజలలాగా
గడ్డిపరకలలాగా చరాచర ప్రపంచం దైవ సంకల్పాన్ని అనుసరించి ఒక్కోసారి కలుస్తూ ఒక్కోసారి విడిపోతూ ఉంటుంది. తరలాక్షులార మద్భక్తి చేతనులకు తనరు మోక్షానందదాయకంబు జపతపోవ్రతదాన సత్కర్మముల ముక్తి కలుగంగనేరదు కానదలప విధి శివసనకాది విమల చిత్తంబుల పొడమిన భక్తి మీ బుద్ధులందు జనించె మీ పూర్వ సంచిత సౌభాగ్యమెటిదోయది తుదముట్టెనింక నడవడముగాదు మీకునెన్నటికినైనా కలుగనేరవు నిరయ సంగతములైన జన్మకర్మములిట మీద మన్మనీష సుమహిత ధ్యానలార ఓ రమణులారా. అనురాగంతో రెపరెపలాడే ప్రకాశవంతమైన కనులు కలిగిన ఓ సుందరి మణులారా, నాపై భక్తికల మనసులు గలవారికి మోక్షం సులభ సాధ్యము, ఆనందదాయకము అవుతుంది. కేవలం జపము, తపస్సు, దానాలు మున్నగు సత్కార్యాలతోటి ముక్తి కలుగదు. శివుడు, బ్రహ్మదేవుడు సనక సనందాదులకు సైతం తమ హృదయాలలో అంకురించని అంతటి గాఢమైన భక్తి మీలో మొలకెత్తింది. మీరు పూర్వజన్మలలో చేసిన సుకృతాల విశేషం పరిపూర్ణంగా ఫలించింది. మీ పుణ్యఫలం వ్యర్థం కాదు. నాయందలి అధికమైన ధ్యానం గల బుద్ధి వలన ఇక ఎప్పటికీ నరక హేతువులైన జన్మకర్మలు మీకు కలుగవు. అఖిల భూతములకు ననయంబునాది మధ్యాంతరాంతర్బహిర్వ్యాప్తినైన ఘటపటాదిక భూతకార్యంబులకునుపాదాన కారణములై తనరునట్టి గగనానిలానల కక్షోణులను భూత పంచకంబైక్యతవడయుగాదే లోకంబులందు పంచీకరణ వ్యవస్థల చేత నట్టి భూతముల రీతి గగనముఖభూత తత్కార్యకారణముల తగిలి ఆధారహేతుభూతంబనైన నాకు పరమన్యమొక్కడే నంగలేదు. విమలమతులార మాటలు వేయునేలా. సమస్త జీవుల బహిరంతరాలోనూ సర్వకాల సర్వావస్థలలోనూ నేనుంటాను. సకల ప్రాణుల కార్యకలాపాలకు పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల సంబంధమే కారణము. ఘటపటాది న్యాయం ప్రకారం వీటిని ఉపాదాన కారణములు అంటారు. అటువంటి పంచభూతాలకు ఆధారము అయినవాడను నేనే. కనుక నేనే సర్వమునకు కర్తను. అటువంటి నాకు స్వపరాది తారతమ్యాలు లేవు. నిర్మల హృదయులారా, ఈ విషయంలో ఏ సందేహము కాని తర్కవితర్కాలు కాని అక్కరలేదు. అనిన తెలివుంది వారు దేహాభిమానములు సమస్తంబు విడిచి ఓ నలిననాథ నిఖిల జగదంతరాత్మ మానిత చరిత్ర భక్తజన మందిరాంగణ పారిజాత. ఈ విధముగా శ్రీకృష్ణుడు తన మహాత్మ్యాన్ని విశదీకరించగా వినిన గోపికలు వివేకవంతులై దేహాభిమానాలను విసర్జించారు. అచ్యుతుని అనంత గుణాలను ఇలా ప్రస్తుతించారు. ఓ పద్మనాభ, సచ్చరిత్ర, భక్తజన కల్పవృక్షమా, సమస్త లోకాలలోన ఉండు అంతరాత్మ, ఘోర సంసార సాగరోత్తారణంబు ధీయుత జ్ఞానయోగి హృద్యేయ
వస్తువనుగుచు చెలువొందుని చరణాంబుజాతయుగళమును మామనంబులదగుల నీవే మామనంబులదగుల నీవే. ఘోరమైన సంసార సముద్రాన్ని దాటడానికి ఆధారమై యోగిజన హృదయాలలో సుప్రతిష్ఠితమైన ధ్యేయము అయి తనరారు నీ పాదపద్మయుగళం మా మనస్సులలో నిరంతరం విడువక అంటిపెట్టుకుని ఉండనిమ్ము అని వేడిన కృష్ణుడు ముని వినుతుడు కరుణించి వల్లవీ జనములు కోరిన ఎట్ల ఇచ్చే కరుణావననిధి సద్భక్తలోక వత్సలుడంతన్ అని గోపికలు శ్రీకృష్ణుడిని ప్రార్థించారు. అంతట కరుణ సింధువు భక్తజన వత్సలుడు మునీశ్వర వందితుడు అయిన నందనందనుడు గోపికలు కోరిన ప్రకారం వరాలు అనుగ్రహించాడు. పిమ్మట ధర్మతనూభవంగని పదంబులకున్నతుడై సపర్యలన్ నిర్మల భక్తిమై నడపి నీవును తమ్ములు బంధుకోటి సత్కర్మ చరిత్రులై తగు సుఖంబులనొప్పుచునున్నవారే నానర్మిలి పాండవాగ్రజుడు నమ్మధుసూదను తోడ ఇట్లను. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజును చూసి అతని పాదములకు నమస్కరించి, ధర్మరాజా, నీవు నీ తమ్ముళ్ళు బంధుజనాలు సత్కర్మ నిరతులై సుఖంగా ఉన్నారా అని అడిగాడు. అంతట ధర్మరాజు ప్రీతితో మధుసూదనుడైన శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. సరసి జనాభ భవత్పద సరసీరుహమాశ్రయించు జనులతి సౌఖ్య స్ఫురణంబులు పారుచు భువి చరింపరే భక్త పారిజాత మురారీ. పద్మనాభ, భక్తుల పాలిటి పారిజాతమా, మురారి, నీ పాదారవిందాలను ఆశ్రయించిన వారు నిత్య సౌఖ్యాలతో అత్యంత సంతుష్టులే ఉంటారు కదా. అది వినుగాక. అంతేకాకుండా సుమహిత స్వప్న సుషుప్తి జాగరములన్ మూడవస్థల బాసినాడి మిగిలి వెలినుందులోనుందు విశ్వమయుందు విశ్వంబునియందు వెలుగుచుండు భవదీయ మహిమచే పాటిల్లు భువనంబులు దయించునొకవేళ నుడిగి మొడుగు సంచితాఖండితాజ్ఞానివై ఒప్పుచు సంచితాఖండితాజ్ఞానివై ఒప్పుచు అవిహద యోగమాయాత్మదనరి తురిత దూరులు నిత్యముక్తులకు చందనలవి అయి పెంపు దీపింతు వంబుజాక్ష ఘన కృపాకర అఖిల వికార దూర నీకు మ్రొక్కెద సర్వలోకైకనాథ. పద్మాక్ష, నిఖిల లోకాధినాథ, నిర్వికార నిరతిశయ కూపాసముద్రుడా, నీవు జాగ్రత్త, స్వప్న, నిద్రావస్థలు అనే అవస్థాత్రయానికి అతీతుడవు, అఖండ జ్ఞానస్వరూపుడవు, సకల లోకాలకు అధినాథుడవు, సర్వవ్యాపివి, విశ్వమే నీవు, నీవే విశ్వం. ఈ విశ్వమునకు వెలుపల లోపల వ్యాపించి ఉంటావు. ఈ విశ్వం నీ యందే నిలిచి ఉంటుంది. సృష్టి స్థితి లయాలు నీ సంకల్పాధీనాలు. యోగమాయ నీకు లోబడి ఉంటుంది. పాపదూరులై నిత్యముక్తులైన యోగులు నిన్ను చేరుట కొరకే ప్రయత్నిస్తారు. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను అని వినుతించిన నచ్చటి జనపాలక బంధుమిత్ర సకల జనములున్ విని
అనురాగిల్లిరి విని అనురాగిల్లిరి నెమ్మనముల ఆనంద జలధిమగ్నులు నగుచున్ నెమ్మనముల ఆనంద జలధిమగ్నులు అగుచున్. ఈ మాదిరి ధర్మరాజు శ్రీకృష్ణుడిని ప్రస్తుతించగా విని అక్కడ ఉన్న రాజులు, బంధుమిత్రులు, సకల జనులు రంజిల్లిన నిండు మనసులతో ఎంతో సంతోషించారు. అట్టి ఒప్పగు వేళనియంబు మెరసి ఒకచోటను సంతోషయుక్తులగుచూ దానవాంతక సతులును ద్రౌపదియును కూడి తమలోన ముచ్చటలాడుచుండి అట్టి సంతోష సమయంలో అన్యోన్య స్నేహం అతిశయించగా శ్రీకృష్ణుని కాంతలు, ద్రౌపది ఒకచోట కూడి కబుర్లు చెప్పుకోసాగారు. అట్టి ఎడ కృష్ణ కథా విశేషంబులు పరితోషంబులను గడించుచు ప్రసంగవశంబున రుక్మిణీదేవి మొదలగు శ్రీకృష్ణు భార్యలంగనుంగొని పాంచాలి ఇట్లని: మిమ్ము పుండరీకాక్షుండు వివాహం పైన తెరంగులు వినిపింపుడన వారును తమ పరిణయంబుల తెరంగులు మున్నునే నీకు చెప్పిన విధంబున వినిపించిరి. అందు సవిస్తరంబుగా తెలియంబలుగని మద్రరాజకన్యకా వృత్తాంతంబు ఆ మానిని పాంచాలికి చెప్పిన విధంబు వినుమని శుకుండు పరీక్షిన్ నరేంద్రునకిట్లని. దశమ స్కంధము ఉత్తర లక్షణ ద్రౌపది సంభాషణంబు. ఆ సమయంలో ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని గాథలను సంతోషంతో చెప్తూ ఉంది. అలా చెప్తూ రుక్మిణి మొదలైన అంతఃపుర కాంతలతో, కలువకన్నుల కన్నయ్య మిమ్మల్ని కళ్యాణమాడిన కబుర్ల వివరాలు అన్నీ చెప్పండి అని కోరింది. ఒక్క లక్షణ తప్ప తక్కిన శ్రీకృష్ణుని భార్యలు అందరి వివాహ వృత్తాంతాలను పరీక్షిత్తూ, ఇంతకు మునుపు నేను నీకు చెప్పి ఉన్నాను కదా. వారు ఆ వివరాలే ద్రౌపదికి చెప్పారు. మద్రదేశాధిపతి బృహత్సేనుడి పుత్రి లక్షణ తనను కృష్ణుడు పరిణయమాడిన సన్నివేశాన్ని ద్రౌపదికి చెప్పిన వివరాలు చెప్తాను వినుము అని సుఖమహర్షి పరీక్షిత్తునకు చెప్పసాగాడు. పాంచాలితో మద్రపతి సుత ఇట్లను సంగీత విద్యా విశారదుండు నారదు చేతి వీణాస్వన కలితమైనట్టి గోవింద కథామృతంబు తవిలియే గ్రోలి చిత్తము తన్మయత్వంబు నొంది మోదించుచునుండునంత దుహితృవత్సలుడు మద్గురుడు దానది విని సదుపాయమొక్కడి మదిదలంచి చదల నెభంగినైన గోచరముగాక వారి మధ్యములోనభివ్యాప్తి దోచు మత్స్యయంత్రంబు కల్పించి మనుదులెంత వారికైనను దివ్వమోపంగరాని. మద్రరాజు పుత్రిక లక్షణ పాంచాల రాజుపుత్రి ద్రౌపదితో ఇలా అన్నది. నారదుడు సంగీత విద్యలోనూ తన మహతీ వీణాలపనలలోనూ మహాపండితుడు, సతత గోవిందనామ పారాయణుడు. అట్టి మహతీ స్వన మాధుర్యంతో కూడిన నారదుడు చేసే ముకుందుని కథాసుధలు తనివితీరా గ్రోలి పరవశించేదానిని. కూతురుపై ఎంతో వాత్సల్యం గలవాడు నా తండ్రి ఈ విషయం తెలిసి నా మనసు గ్రహించాడు. నా వివాహానికి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆకాశంలో కంటికి కానబడని విధంగా మత్స్యయంత్రాన్ని ఏర్పాటు చేసి క్రింద ఉన్న నీటిలో అది ప్రతిబింబించేలాగా ఏర్పాటు చేయించాడు. ఎవరైనా సరే చేపను ఆ నీటిలోని ప్రతిబింబం ద్వారా తప్ప కనిపెట్టలేరు. తనువు పవిచండ నిష్ఠురాస్త్రంబునచట సంచితంబైన గంధ పుష్పాక్షతలను పూజగావించియునిచి ఏ పురుషుడేని నిధబలమున ఈ చాపమెక్కునెట్టి
యుద్ధబలమున ఈ చాపమెక్కువెట్టి. ఒక విల్లు వజ్రాయుధానికి సాటి వచ్చే ఒక గట్టి బాణాన్ని అక్కడ ఉంచి గంధపుష్పాక్షతలతో పూజించాడు. ఎవరైతే తన బలం ప్రదర్శించి ఈ విల్లు ఎక్కుపెట్టి ఈ సాయగంబు నారింబోసి వెసన్ మత్స్యయంత్రముంధరగూలన్ వేసిన శౌర్యధురీనుడు నాసుతవరించునని జనంబులు వినగన్. ఇదిగో ఈ బాణాన్ని వింటికి సంధించి అదిగో ఆ మత్స్యయంత్రాన్ని పడగొడతాడో ఆ వీరుడినే నా పుత్రిక పరిణయమాడుతుంది అని అందరికీ తెలిసేలా చాటింపు వేయించాడు. చాటించిన వార్తకు పాటించిన సంభ్రమముల బాణాసనమౌర్వీటంకార మహారవ పాటిత శాస్త్రవులు బాహుబల సంపన్నుల్. మా తండ్రి వేయించిన చాటింపును విలువిద్యలో ఆరితేరిన వీరులెందరో విన్నారు. వింటినారిని మ్రోగించడంలో మిన్నలు మహాబాహుబల సంపన్నులు అయిన శాస్త్రవ వీరులెందరో విన్నారు. సుందరదనులు తదుత్సవ సందర్శన కుతుకులమిత సైన్యులు భూభృన్నదనులే తెంచిరి జనవందిత యశులగుచు మద్రనగరంబునకు. సుందరకారులైన ఆ రాజకుమారులు ఆ స్వయంవర ఉత్సవాన్ని తిలకించే కుతూహలంతో పెద్ద పెద్ద సైన్యాలతో మద్రనగరానికి వచ్చారు. చనుదెంచిన వారికి మజ్జనకుడు వివిధార్చనములు సమ్మతిగా వించిన బాహుబలాఢ్యులు ధనుంజేరంగనరిగి ధైర్యస్ఫూర్తి. అలా విచ్చేసిన వారందరికి మా తండ్రి సంతోషంతో స్వాగతం పలికి సత్కరించాడు. బాహుబల సంపన్ను లైన ఆ రాజపుత్రులు ధైర్యంతో ధనువును సమీపించారు. ఇట్లు డగ్గరి అద్ధను కనుగొని అలా ఆ ధనుస్సు దగ్గరకు వెళ్లి చూసిన మహావీరులు కొందరు పూనలేకతన కొందరు పూని కదల్పలేకపో కొందరు కింత ఎత్త ఒక కొందరు మోపిడలేక దక్కగా కొందరు కింత ఎక్కిడుచు కోరి నృపాలకులిట్లు సిగ్గునుంజంది తలంగిపోవుచును సీ ఇటకే కుట నీతి తప్పనన్. అలా ముందుకు వచ్చిన వారిలో కొందరు ప్రయత్నించలేక వెనుదిరిగారు. మరికొందరు కొంత ప్రయత్నించినా కదలించలేకపోయారు. కొంతమందైతే ఎలాగో విల్లుని మీదికెత్తినా దానికి నారిని కట్టలేకపోయారు. మరికొందరు కష్టపడి నారిని కట్టినా బాణం కొద్దిగా తప్పించి ఎక్కుపెట్టలేకపోయారు. అలా వారందరూ విఫలులయ్యి సిగ్గుచెంది ఇక్కడికి రావడమే తప్పయిందని తలచి సిగ్గుతో తప్పుకున్నారు. అట్టియడ అలా బృహద్ధనువును ఎవరూ ఎక్కుపెట్టలేకపోతున్న తరుణంలో భీముడు రాధేయుడును దామగతిన్నెక్కుద్రోచి తగనమ్మీనంబే మరక తిరుగుచుంటయు తామేమియు నెరుగలేక తలగిన పిదపన్. భీముడు కర్ణుడు మత్స్యయంత్రాన్ని పడగొట్టడానికి ధనుస్సు ఎక్కుపెట్టినా వేగంగా తిరుగుతున్న మత్స్యాన్ని ఎలా ఛేదించాలో తెలియక తొలగిపోయారు. అమరేంద్రతనయుడం మత్స్యమునేయ ఉపాయమెరిగి తగనేసియు మీనము ద్రుంపలేక సిగ్గున విముఖుండై చనియనంత వికలుండగుచున్.
ఇంద్రతనయుడు అర్జునుడు మత్స్యయంత్రాన్ని భేదించే ఉపాయం తెలిసినవాడే అయినా ఆ యంత్రాన్ని కొట్టలేక విఫలుడు అయి సిగ్గుతో వికలమైన మనసుతో వెనుదిరిగాడు. ఇట్లు సకల రాజకుమారులు తమ తమ ప్రయత్నంబులు విఫలంబులైన ముఖారవిందంబులు ముకుళించి దైన్యంబున విన్ననై చూచుచున్నయడ. ఇలా తమ ప్రయత్నాలు ఫలించలేకపోవడంతో ముడుచుకున్న ముఖాలతో ఆ రాకుమారులు అందరూ దైన్యంతో చిన్నబోయి చూస్తూ ఉండగా సరసిజపత్రలోచనుడు చాపము సజ్జము చేసి ఉల్లసచ్చరమరిబోసి కార్ముక విశారదుడై అలవోకవోలే ఖేచరమగు మీన ముందునిమే సత్వరదన్ సురసిద్ధ సాధ్య ఖేచర జయ శబ్దమొప్ప పెలుచంగురిశం దివి పుష్పవర్షముల్. పద్మాల వంటి కన్నులు ఉన్న అందగాడు శ్రీకృష్ణుడు ధనువు ఎత్తి నారిని కట్టాడు. ఉల్లాసంగా ఆ శరమును నారికి సంధించాడు. విలువిద్యా విశారదుడై విల్లెక్కుపెట్టి బాణం ప్రయోగించి అలవోకగా మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు. దేవసిద్ధ సాధ్యాది ఖేచరుల జయజయధ్వానాలు ఎగసాయి. ఆకాశం నుండి పూలవాన కురిసింది. అయ్యవసరంబున నేను పరితుష్టాంతరంగనై పరమానంద వికచ వదనారవిందనగుచు ఇందిందిర సన్నిభంబులకు చికుర బృందంబులు విలసదలిక ఫలకంబునం తడుకులొలుగు ఘర్మజల కణంబులం కరంగు మృగమద తెలకంపుటసలున మసలు కొనినం కరకెసలయంబున నోసరించుచు మిసమిసమను మెరుంగుగములు గిరికొన ఎరిగొను వడవడ వడంకనప్పుడు మందగమనంబున. అప్పుడు నాకు పరమానందం కలిగింది. ఒళ్లంతా చెమర్చింది. చెమటకి తడిసి కరిగిన నా నుదుటి కస్తూరి తిలకల్లో ముంగురులు అతుక్కున్నాయి. వాటిని నా మృదువైన చేతులతో సరిచేసుకుంటూ మిసమలలాడే నా సన్నని నడుము వడవడ వణుకుతుండగా మందగమనంతో ముందుకు నడిచాను. లలిత పదాబ్జనూపురకలధ్వనితో దరహాస చంద్రికా కలిత కపోల పాలికల గప్పు సువర్ణ వినూత్న రత్న కుండల రుచులొప్ప కంకణ ఝుణంకృతులింపెనలార రంగభూతలమునకెగుదెంచి ముఖతామర సంబపుడెత్తి చూచుచు. అలా కదులుతుంటే కాల్యందెలు ఘల్లు ఘల్లు మన్నాయి. పెదవులపై మందహాసం చిందులాడుతోంది. చెక్కుటద్దాలపై బంగారు కణ కుండలాల దీప్తులు మెరుస్తున్నాయి. మణికంకణాలు మధురంగా ధ్వనిస్తున్నాయి. అలా ఉయ్యారంగా రంగస్థలం మీదికి వెళ్లి ముఖమెత్తి అటూ ఇటూ పరికించాను. నరపతులం కనుంగొని మనంబున వారి తృణీకరించి మత్కర జలజాద దివ్యమణి కాంచనమాలికనం మురారి గంధరమున లీలమైనిడి పదంపడి నవ్య మధుకదామమ హరికబరిందగిల్చిది. నవ్య మధుకదామమ హరికబరిందగిల్చిది. నయంబున కన్నుల లజదేరగన్. రాజకుమారులను అందరినీ మనసులోనే తృణీకరించాను. నా చేతులలో ఉన్న దివ్యమైన మణులు పొదిగిన బంగారు హారాన్ని శ్రీకృష్ణుని మెడలో వేశాను. అలాగే నవ్య ఇప్పపుల దండతో ఆయన వక్షాన్ని అలంకరించాను. ఆ సమయాన నా కళ్లల్లో సిగ్గు తొణికిసలాడింది. అప్పుడు అలా నేను శ్రీకృష్ణుని వరించిన శుభ సమయంలో కొలదికి మీరగా డమరుగోముఖడిండిమమడ్డు శంఖకాహళ మురళీ మృదంగ వణవానక దుందుభిడక్క కాంస్య
మర్దళమురజారజాది వివిధ ధ్వనులేపున భునభోంతరంబుల జలగన్ నటీనటనముల్దనరారే మనోహరాకృతిన్. డమరు, గోముఖ, డిండిమ, మడ్డు, శంఖ, బాక, మురళి, ముదంగ, పణ, ఆనక, భేరి, ఢక్క, తాళములు, మద్దెల, మురజ, అరజమున్నగు నానావిధ మంగళవాద్యాలు దిక్కులు పిక్కెటిల్లేలా అతిశయించి మ్రోగాయి. నటీమణుల నృత్యాలు కన్నుల పండువు చేశాయి. అంత అప్పుడు అమరగణంబుదోలి ఉరగారి సుధా కలశంబుగొన్న చందమున సమస్త శత్రువసుధావర కోటి తృణీకరించి అక్రమల విలోచనుండు నను కౌగిట నొప్పుగా చేర్చి సింహచంక్రమణ వెలర్పగొంచుదనే కాంచన చారు రథంబు మీదికిన్. దేవతలను పారద్రోలి గరుత్మంతుడు అమృత కలశాన్ని హరించినట్లు సమస్త శత్రురాజా సమూహాన్ని ధిక్కరించి శ్రీకృష్ణుడు నన్ను చేరదీసి కౌగలిలో చేర్చి పట్టుకుని సింహగమనంతో తన కాంచనరథం మీదకి చేర్చాడు. అట్లు రథారోహణము చేసిన అలా మేము రథం ఎక్కగానే తురగ చతుష్కమున్ విమత దుర్దమ శూరత పూంచి దారుకుండరదమురొప్ప శత్రు నికరాంధతమ పటల ప్రచండ భాస్కర రుచి నొప్పునట్టి నిజ కార్ముకయుక్త గుణ ప్రఘోష సంభరిత దిగంతరుండగుచు పద్మదళాక్షుడు ఓవుచుండగన్. నిజ కార్ముకయుక్త గుణ ప్రఘోష సంభరిత దిగంతరుండగుచు పద్మదళాక్షుడు ఓవుచుండగన్. సారథి దార్కుడు సూరత్వం ప్రకటిస్తూ 4 గుగ్యాలను రొప్పుతూ రథాన్ని ముందుకు పరుగెత్తించాడు. అప్పుడు శత్రురాజులనే కారుచికట్లకు సూర్యకిరణాల వంటి తన ధనుష్టంకారాలు దిగంతాలలో ప్రతిధ్వనింపజేస్తూ కలువరెక్కుల వంటి కన్నులు కలిగిన శ్రీకృష్ణుడి రథం వేగంగా సాగిపోతుండగా అట్టి ఎడ సకల రాజలోకంబును కృష్ణుని విభవంబునకు చూపోపక అసంఖ్యంబులకు మూకలు గట్టి అమ్మాత్ముని మహాత్మ్యంబు తెలియక దర్పాంధులై కడంగి. అది చూసిన అక్కడ ఉన్న లెక్కపెట్టలేనంత మంది రాజులు అందరూ శ్రీకృష్ణుడి సౌభాగ్య వైభవాన్ని చూసి ఓర్వలేకపోయారు. శ్రీకృష్ణుని అసమాన తేజోవిశేషాలను తెలుసుకోలేక గర్వాంధులైన ఆ రాజులు అందరూ గుంపు కట్టి విజృంభించారు. భావభవ ప్రసూన శరబాధిత మానసులై సమస్త ధాత్రీవరనందనుల్వలుదెంపును పెంపును సొంపునేర్పడన్ దేవకిరీటరత్న రుచి దీపిత పాద సరోజుడైన రాజీవదళాక్షుదాకిరి విశృంఖల వృత్తినది ప్రయత్నులై. శ్రీకృష్ణుడు దేవతల కరిటాలలోని రత్నాలచే దీపిత పాదాలు కలిగిన మహానుభావుడు అని ఎరుగక మదనుని పూలతుపుల తాపాన్ని సైపలేక స్వయంవరానికి వచ్చిన ఆ అసంఖ్యాక రాకుమార సమూహం కోపించి ధైర్య సాహస పరాక్రమాలతో రెచ్చిపోయి శ్రీకృష్ణుని ఎదిరించారు. అంతటా సరసిజలోచనుండు నిజశాంగ శరాసనముక్త హేమపుంఖ రుచిర శితసాయక నికాయములన్ రిపుకోటినేసి సింధుర రిపు విక్రమ ప్రకట దోర్బలుడై విలసిల్లియొత్తే దుస్తర చలితాన్య సైన్యమును సజ్జనమాన్యము పాంచజన్యము. సాంగ్యము అనే తన ధనుస్సు నుండి వెలువడుతున్న వాడి బంగారు బాణాలను శత్రు సైన్యంపై వేసి తామర రేకుల వంటి కన్నులున్న కృష్ణయ్య సింహ పరాక్రముడై విలసిల్లి శత్రువులు భయభ్రాంతులు అయ్యేలా పాంచజన్యము అనే విజయ శంఖం పూరించాడు.
ఆతరి భూరి బాహుబలులైన విరోధి నరేశ్వరుల్ మృగవ్రాతములొక్క పెట్ట మృగరాజ కిశోరముపైనెదిర్చి నట్లాతురులై చతుర్విధ సమగ్ర బలంబులతోడగూడి నిర్ధూత కళంకుడైన నవతోయజనేత్రుని చుట్టుముట్టినన్. ఆ తరుణంలో మహాబాహుబల విక్రములు అయిన ఆ రాజులందరూ చతురంగ బలాలతో కూడి ఒక్కపెట్టున వనమూగాలు మూగేంద్రుని ఎదిరించిన రీతిగా నిర్మలుడు అయిన శ్రీకృష్ణుడిని చుట్టుముట్టారు. అలిగి మురాంతకుండు కులిశాభశరంబుల నూత్నరత్న కుండలములతో శిరంబులు రణన్మణి నూపుర రాజితో పదంబులు కటకాంగుళీయక విభూషణ చాపశరాలితోడ చేతులు నిలగూలగా విజయదోహలి అయితును మాడే వెండియున్. అది చూసి కృష్ణునికి మిక్కిలి ఆగ్రహం కలిగింది. ఆయన వజ్రాయుధానికి సాటి వచ్చే వాడి బాణాలను ప్రయోగించాడు. కణకుండలాలతో కూడిన శత్రురాజుల శిరస్సులు, నూపురాలతో పాటు పాదాలు, కంకణాలతో పాటు చేతులు తెగి నేలపై కూలేలా చేసి శత్రువులైన సకల రాజులను నిర్మూలించాడు. హతశేషులు సొకాకులగతి తూల హతశేషులు సొకాకులగతి దూల నిశాత పవన కాండముల సముద్ధతినేసి తోలి విజయోన్నతుడై నిజ నగరికేగే నగధరుడంతన్. చావు తప్పి బ్రతికిపోయినవారు ఎండుటాకుల్లాగా ఎగిరి నలుదిక్కులకు పారిపోయేలా శ్రీకృష్ణుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ విధంగా నాతో పాటు విజయాన్ని వరించి గిరిధారి నన్ను తీసుకుని ద్వారకకు చేరుకున్నాడు. అట్లు మహిత మంగళాలంకృతంబును అతి మనోహర విభవాభిరామంబగు ద్వారకా నగరంబున కలుగుదించిన మజ్జనకుండును ప్రియంబున తోడన చనుదించి, ఆ విధంగా మేము సాటిలేని వైభవంతో ప్రకాశిస్తూ రమణీయంగా అలంకరించబడిన ద్వారకా నగరానికి వస్తుంటే మా వెనువెంట మా తండ్రి గారు బృహత్సేనుడు కూడా వచ్చారు. రణిత వినూత్న రత్న రుచిర స్ఫుట నూపురహార కర్ణ భూషణ కటకాంగుళీయ కలసత్పరిధాన కిరీట తల్ప వారణ రథవాజిహేతి నికరంబులను పరిచారికాతతిన్ ప్రణుత గుణోత్తరుండైన పద్మదళాక్షునకిచే నిమితో. అలా ద్వారకకు వచ్చిన మా తండ్రి వినుతింప తగిన ఉత్తమగుణనిధి అయిన శ్రీకృష్ణునికి ప్రీతితో రకరకాలైన రత్నాభరణాలను, కిరీటాలను, హారాలను, నూపుర కేయురాలను, అంగుళీయకాలను, పట్టుపాన్పులను, రథగజత్రగాలను, ఖడ్గాది ఆయుధాలను, వేలాది పరిచారికలను బహుమానంగా ఇచ్చాడు. ఇట్లు మహనీయ తేజోనిధి అయిన మాధవు దయాపరిలబ్ధ నిఖిల వస్తు విస్తారుండయ్యును నిజాధికార శుద్ధి కొరకు మరల కన్యారత్నంబును వినూత్న రత్నవ్రాతంబును సమర్పించెనని భూసుర విసరంబులు వినుతింప మా తండ్రి అయిన బృహత్సేనుండు నన్నును సమస్త వస్తువులను కృష్ణునకు సమర్పించి క్రమంబున సకల యాదవులను పూజించి మరలి నిజపురంబునకు జనియనని చెప్పిన కుంతియు గాంధారియు కృష్ణయు అఖిల నృపాల కాంతాజనంబులను గోపికలు తమ తమ మనంబుల సర్వభూతాంతర్యామియు లీలామానుష విగ్రహుండునైన పుండరీకాక్ష చరణారవింద స్మరణానంద పరవశలై కృష్ణుం ప్రశంసించిరంత. మహా తేజోనిధి అయిన శ్రీకృష్ణుని అనుగ్రహం వలననే గొప్ప వైభవ సంపత్తులు మా నాన్నగారికి ప్రాప్తించాయి. అయినా తన అధికారానికి అనుగుణంగా కన్యారత్నంతో పాటు అనేక అనర్ఘరత్నాలను మా తండ్రి శ్రీకృష్ణుడికి సమర్పించాడు. బ్రాహ్మణోత్తములు ఆశీస్సులతో కొనియాడుతుండగా మా తండ్రి బృహత్సేనుడు యథోచితంగా యాదవ ప్రముఖులను పూజించి తన నగరానికి తిరిగి వెళ్లాడు.
అంటూ లక్షణ తన పరిణయ వృత్తాంతాన్ని ద్రౌపదికి తెలిపింది. అంతటా గాంధారి, కుంతి, ద్రౌపది, తక్కిన రాజపత్నులు, గోపికలు తమ తమ హృదయాలలో సర్వాంతర్యామి లీలామానుష రూపుడు అయిన శ్రీకృష్ణుడి పాదపద్మాలను స్మరిస్తూ ఆనందంతో పరవశించారు. వాసుదేవుని ప్రస్తుతించారు. అటు పిమ్మట కొంతకాలానికి బలవదరాదిమర్దనుల పాండుర నీల నిభ ప్రభంగులం కలిత నిజానంబుజ వికాసజితాంచిత పూర్ణచంద్రమండలుల పరేశులన్ నరవిడంబనులం కరుణాపయోధులన్ విలసదలంకరిష్ణుల నవీన సహిష్ణుల రామ కృష్ణులన్. దశమ స్కంధము ఉత్తర వసుదేవుని గ్రతువు. బలరామకృష్ణులు బలవంతులైన శత్రువుల్ని నిర్మూలించడంలో సమర్థులు. పూర్ణచంద్రుడి శోభను మించిన చక్కదనాల మోములవారు, సర్వాతీత ప్రభులు, లీలామానుష విగ్రహులు, కరుణాసాగరులు, అలంకార ప్రియులు. వారిలో బలరాముడు తెల్లనివాడు, కృష్ణుడు నల్లనివాడు. సందర్శించు తలంపులనందరూ తమ హృదయారవిందంబుల ప్రేమంబు సందడిగున అప్పుడు ఆ రామకృష్ణులను సందర్శించాలనే కుతూహలం అందరి హృదయాలలో పొంగులువారుతుండేది. అలా అభిమానం ఉప్పొంగగా ధీరమతిన్ ద్వితత్రితక దేవల సాత్యవతేయ కణ్వులున్ నారద గౌతమచ్యవన నాకుజ గార్గ్య వశిష్ఠ గాల బాల నారద గౌతమచ్యవన నాకుజ గార్గ్య వశిష్ఠ గాల అంగీరస కశ్యపాసిత సుకీర్తి మృకండుజ కుంభ సంభవాంగీరులు యాజ్ఞవల్క్య మృగ శృంగముఖాఖిల తపసోత్తముల్. ద్వితుడు, త్రితుడు, దేవలుడు, వ్యాసుడు, కణ్వుడు, నారదుడు, గౌతముడు, చ్యవనుడు, వాల్మీకి, గార్గ్యుడు, వశిష్ఠుడు, గాలవుడు, అంగిరసుడు, కశ్యపుడు, అసితుడు, మార్కండేయుడు, అగస్త్యుడు, యాజ్ఞవల్క్యుడు, మృగుడు, శృంగుడు, అంగీరులు మొదలైన సకల తాపస శ్రేష్ఠులు ద్వారకానగరానికి కృష్ణ సందర్శనార్థం విచ్చేశారు. చనుదెంచిన కృష్ణుండు వారాలకు ప్రత్యుత్థానంబు చేసి వందనంబులాచరించి వివిధార్చనలు కావించి ఇట్లని వచ్చిన ఆ మునీశ్వరులకు శ్రీకృష్ణుడు ఎదురేగి నమస్కారాలు చేసి యథావిధిగా పూజించి వారితో ఇలా అన్నాడు. సన్మునీశ్వరులార జన్మభాక్కులమైన మాకుని చోట సమ్మతిని దేవనికర దుష్ప్రాపులు నిరుపమ యోగీంద్రులైన మీ దర్శనం బబ్బెగాదే ధృతిమంద భాగ్యులింద్రియ పరతంత్రులునైన మూఢాత్ముల కనగులార భవదీయ దర్శన స్పర్శన చింతన పాదార్చనలు దుర్లభంబులయ్యు నేడు మాకిట సులభమై నెగడగాదే జగతిపై తీర్థభూతులు సాధు మొదులు మిమ్ము దర్శించుటయు చాలు నెమితోడ వేర తీర్థంబులవనిపై వెదకనేల. మహాముని శ్రేష్ఠులారా, దేవతలకు సైతం లభించని మీ వంటి పరమ యోగీశ్వరుల దర్శనం మానవమాతృలైన మాకు ఇక్కడ లభించింది. దురదృష్టవంతులకు, ఇంద్రియలోలులకు, మూఢులకు మీ వంటి పుణ్యాత్ముల దర్శనం, స్పర్శనం, చింతనము, పాదార్చనము దుర్లభ్యములు. అయినా ఇక్కడ మాకు అవి అతి సులభంగా ప్రాప్తించాయి. ఈ లోకంలో సాధువులు, పవిత్ర తీర్థాల వంటివారు. మిమ్మల్ని దర్శించటయే చాలు. వేరే పుణ్యతీర్థాలు వెదకవలసిన అవసరం లేదు. అదియునుగాక ఉదకమయంబులైన తీర్థంబులును మృచ్ఛలామయంబులైన దేవగణంబులును తీర్థదేవతా రూపంబులు కాకుండట లేదు. అయినా అవి
చిరకాల సేవనార్చనలంగాని పావనంబు చేయు. సత్పురుషులు దర్శనమాత్రంబునం పావనంబు చేయుదురని వెండియు. అంతేకాకుండా తీర్థాలు నీళ్లతో నిండి ఉంటాయి. దేవతా ప్రతిమలు మట్టిచేత రాతిచేత చేయబడి ఉంటాయి. అవి కూడా పరమ పవిత్రాలే అయినా వాటిని చాలా కాలం సేవించి పూజిస్తే కాని ఫలితం చేకూరదు. కాని సత్పురుషులు తమ దర్శనం మాత్రం చేతనే పావనం చేస్తారు. ఆదిత్య చంద్రాగ్నిమేదినీ తారంబు మారుతాకాశ వాంగ్మనములోలి పరికింపతత్తదుపాసనంబుల పవిత్రములు సేయగ సమర్థములుగావు. సకలార్థగోచర జ్ఞానంబుగల మహాత్మకులు తారు ముహూర్తమాత్ర సేవ చేసి పావనములు చేయుదురదియు అట్లుండే ధాతుత్రయయుక్తమైన కాయమందాత్మబుద్ధియు కామినీ కుమారులందు స్వకీయాభిమానములును తివిరి జలమున తీర్థబుద్ధియును చేయునట్టి మూఢుండు పశుమార్గుడనగబరగు. తరచు చూస్తే సూర్యచంద్రులు, భూమి, నక్షత్రాలు, నీరు, గాలి, ఆకాశములను పూజించినా అవి మానవుడిని పవిత్రం చేయలేవు. సమస్త విషయాలు తెలిసిన విజ్ఞానులైన మహాత్ములు ముహూర్తమాత్రం సేవచేతనే మానవులను పవిత్రం చేస్తారు. వాటి మాటకేం గాని వాతపిత్శ్లేష్మ అనే త్రిధాతువుల మయమైన శరీరాన్ని ఆత్మ అనుకోవడం, భార్యాపుత్రులు ఆత్మీయులు అని భావించడం, సాధారణ నీటి వనరుని పుణ్యతీర్థమని భావించడం మూర్ఖుల లక్షణం. అట్టి మూర్ఖుడిని పశుమార్గంలో ప్రవర్తించేవాడని చెప్పవచ్చు అని ఇవ్విధంబునం కృష్ణుండాడిన సాభిప్రాయంబులకు వాక్యంబులు వినియం మునీంద్రులు విభ్రాంత హృదయులై ఊరకుండి ముహూర్తమాత్రమునగ మహాత్మును అనుగ్రహంబు వడసి మందస్మిత ముఖులై అప్పుండరీకాక్షునకిట్లనిది. దేవానేమును తత్వవిదుత్తములైన బ్రహ్మరుద్రాదులను భవదీయ మాయా విమోహితులమైందుము. నిగూఢంబైన నీ ఇచ్ఛచేత మమ్మును అనుగ్రహించితివి. భవదీయ చరిత్రంబులు విచిత్రంబులు. ఇమ్మేదిని ఒక్కటి అయ్యును బహురూపంబుల కానంబడు విధంబున నీవును మొదల కారణరూపంబున ఏకంబయ్యును అనేక రూపంబులు గైకొని జగదుత్పత్తి స్థితిలయంబులకు హేతుభూతంబున అద్భుత కర్మంబులందగిలి లీలావతారంబులు గైకొని దుష్టజన నిగ్రహంబును శిష్టజన రక్షణంబును కావించుతుండు. అదియునుగా వర్ణాశ్రమ ధర్మంబులు అంగీకరించి పురుషరూపంబున వేదమార్గంబు విదితంబు చేసిన బ్రహ్మరూపివి. తపస్వాధ్యాయ నియమంబుల చేత నీ హృదయంబు పరిశుద్ధంబు కావున బ్రహ్మస్వరూపంబులైన వేదంబులందు వ్యక్తావ్యక్త స్వరూపంబులు ఏర్పడగానుందువు. కావున బ్రాహ్మణ కులంబునెల్లా బ్రహ్మకులాగ్రణి రక్షించిన మహానుభావుండవు. మాయా జవనికాంతరితుండవైన నిన్నును నీ భూపాల వర్గంబును నేమును దర్శింపంగంటిమి. మా జన్మ విద్యా తపో మహిమలు సఫలంబులయ్యే నీకు నమస్కరించదమని బహువిధంబుల కృష్ణునభినందించి అమ్మురాంతకు చేత ఆమంత్రణంబులు వడసి తమ తమ నివాసంబులకు పోవందలంచున అవసరంబున. ఇలాగున శ్రీకృష్ణుడు భావగర్భితంగా పలికిన మాటలు విని ఆ మునిశ్రేష్ఠులు విస్మయ హృదయులై క్షణకాలం మౌనం వహించారు. వెనువెంటనే శ్రీకృష్ణుడి అనుగ్రహం పొంది చిరునవ్వు ముఖాలతో ఆయనతో ఇలా అన్నారు: దేవా, మేము ఉత్తమ తత్వవేత్తలైన బ్రహ్మరుద్రాదులు నీ మాయకు లోబడి ఉన్నాము. నిగూఢమైన నీ అభీష్టం మేరకు మమ్ము అనుగ్రహించావు. నీ చరిత్రము మిక్కిలి విచిత్రమైనది. ఈ భూమి ఒక్కటే అయ్యో అనేక రూపాలతో ఎలా కనపడుతుందో అలా నీవు ఒక్కడివే అయినా అనేక రూపాలతో సృష్టిస్థితిలయాలు అనే అద్భుత కార్యాన్ని చేపట్టి లీలావతారాలు ఎత్తి దుష్టజన శిక్షణం శిష్టజన రక్షణం చేస్తూ ఉంటావు. అంతేకాకుండా నీవు వర్ణాశ్రమ ధర్మాలను అంగీకరించి విరాట్ పురుష రూపంతో వేదమార్గాన్ని స్పష్టం చేసిన బ్రహ్మస్వరూపుడవు.
తపస్వాధ్యాయ నియమాల చేత పరిశుద్ధమైనది నీ హృదయం. అందుకనే బ్రహ్మస్వరూపాలైన వేదాల్లో వ్యక్తావ్యక్తమైన ఆకారంతో ఉంటున్నావు. కనుకనే బ్రాహ్మణ కులాన్ని రక్షించిన బ్రహ్మణ్యమూర్తివి, మహానుభావుడవు. మాయ అనే తెరచాటున ఉన్న నిన్ను ఈ రాజలోకము మేము దర్శించగలిగాము. మా జన్మము, మా విద్య, మా తపోమహిమ సార్థకమయ్యాయి. నీకు నమస్కరిస్తున్నాము అని మునీంద్రులు బహు విధాల శ్రీకృష్ణుడిని ప్రశంసించి ఆయన వద్ద వీడ్కోలు పొంది తమ తమ నివాసాలకు బయలుదేరు సమయంలో అమ్మునీశ్వరులకు నానకదుందుభి అతిభక్తి వందనంబాచరించి తాపసోత్తములార ధర్మతత్వజ్ఞులు మన్నించి వినుడునా వినపంబు. సత్కర్మ వితతిచే సంచిత కర్మచయంబువాసడు ఉపాయంబు నాకు ఘనదయామతి చెప్పుడనిన అమ్మునివరుల్ భూవరుల్ విన వసుదేవు చూచి ఎలమి బలికిరి నిఖిల యజ్ఞేశుడైన కమలలోచను గూర్చి ఆగములు చేయు కర్మమున వాయునెట్టి దుష్కర్మమైన ఇది యధర్మంబుగాగనీ మదిదలంపు. వసుదేవుడు ఆ మహర్షులకు నమస్కారం చేసి, ఋషివరులారా, మీరు ధర్మతత్వజ్ఞులు, క్షమించి నా మనవి ఆలకించండి. సత్కర్మల ద్వారా పూర్వజన్మ కర్మలను పోగొట్టుకునే ఉపాయం నాకు దయతో తెలియజెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడా మునీశ్వరులు రాజులు అందరూ వింటుండగా వసుదేవునితో ఇలా అన్నారు: ఈ శ్రీకృష్ణుడు సమస్త యజ్ఞాలకు అధీశ్వరుడు. ఈ పుండరికాక్షుడి గురించి చేసే యాగం వలన ఎలాంటి దుష్కర్మమైనా తొలగిపోతుంది. దీన్నే ధర్మంగా గ్రహించు. అదియునుగాక అంతేకాక దేవర్షి పితృరుణంబులు భూవరమఖవేద పాఠపుత్రుల చేతన్ వావిని నీగని పురుషుడు పోవునధోలోకమునకు పుణ్యచ్యుతుడై. ఓ వసుదేవా, యజ్ఞాలు చేసి దేవతలృణం, వేదాధ్యయనం చేసి ఋషిరుణం, పుత్రుని వలన పితృరుణం తీర్చుకోవాలి. ఇలా ఈ రుణత్రయాన్ని తీర్చలేని మానవుడు పుణ్యాలకు దూరమై అధోలోకానికి పోతాడు. అట్లగుటంజేసి నీవును అందువల్ల వరతనయాధ్యయనంబుల తరించితి రుణయుగంబు తడయక ధరణీ వరదేవరుణము సవనాచరణుడవై గుటొప్పు సమ్మతితోడన్. ఓ వసుదేవ మహారాజా, నీవు ఉత్తములు అయిన పుత్రుని మూలంగా పితృరుణం తీర్చుకున్నావు. వేదము చదువుట వలన ఋషిరుణము తీర్చుకున్నావు. ఇలా 2 రుణాలు తీర్చావు. ఇంకా ఉచితమైన పని యజ్ఞం చేసి దేవృణాన్ని తీర్చుకోవడం. అనవుడు వసుదేవుడు మునివరులకుననియే వినయమున మీరలు చెప్పిన ఎట్లు మఖము చేసెద దినకర నిభులార మీరు తీర్పగవలయున్. ఈ విధంగా వివరించిన మహర్షులు మాటలు విని వసుదేవుడు వారితో ఇలా అన్నాడు: తేజోనిధులైన ఓ మహర్షులారా, మీరు ఉపదేశించిన ప్రకారం యాగం చేస్తాను. దానిని మీరే ఋత్విజులే జరిపించాలి అని వినయంగా వారికి మనవి చేశాడు. అని అభ్యర్థించి అమ్మునీంద్రుల యాజకులంగా వరించి అపుణ్యతీర్థోపాంతంబున మహేంద్రామిత వైభవంబున 18 భార్యా సమేతుండై దీక్ష గైకొని అమ్మహాధ్వరంబు వేదోపదిష్ట విధిం పరిసమాప్తించి ఋత్విగ్నికాయంబుల బహుదక్షిణలందనిపి భార్యా సమేతుండై అవబృథ స్నానం వాచరించి వివిధ రత్నమణిమయ భూషణ విచిత్రాంబర సురభి సుమానులేపంబులు ధరించి నిఖిల భూదేవ మునిబంధురాజలోకంబులనుచిత సత్కారంబుల
ప్రీతులంగావించిన వారును కృష్ణానుమదినాత్మనివాసంబులకుంజనిరి అందు. వసుదేవుడు ఆ మునీంద్రులను ఋత్విక్కులుగా ఎంచుకుని స్యమంత పంచక తీర్థం సమీపంలో దేవేంద్రుడిని మించిన వైభవంతో భార్యలు 18 మందితో సమేతంగా యాగదీక్షను గైకొన్నాడు. ఆ యజ్ఞాన్ని శాస్త్ర ప్రకారం పూర్తి చేశాడు. ఋత్విక్కులను అనేక దక్షిణలతో సంతృప్తి పరిచాడు. భార్యలతో కలిసి అవభృత స్నానం చేశాడు. పిమ్మట వివిధ మణిమయ భూషణాలు, నూతన వస్త్రాలు, పరిమళభరితమైన పూలదండలు, మనోహరమైన మైపూతలు ధరించాడు. బ్రాహ్మణులను, మునులను, బంధువులను, రాజసమూహాన్ని సముచిత సత్కారాలతో సంతోషింపచేశాడు. వారు కూడా శ్రీకృష్ణుడి అనుమతి తీసుకుని తమ తమ నివాసాలకు తిరిగి వెళ్లారు. అప్పుడు ఆతరినుగ్రసేన వసుధాధిప పంకజనాభ ముష్టికారాతులు తమ్మునర్థి మధుర ప్రియ భాషల నివ్వవేడినం కౌతుకమాత్మనివ్వటిలగా వసించిరి కోపగోపిగా వ్రాతము తోడనచ్చట ధరావర నందయశోదలిమ్ములన్. ఆ తరుణంలో ఉగ్రసేన మహారాజు బలరామకృష్ణులు తీయని మాటలతో ఉండమని మరీ వేడారు. వారి మాట మన్నించి నందుడు యశోద గోపగోపికలతో సహా కొన్నాళ్లుపాటు తృప్తిగా అక్కడే ఉన్నారు. హరినయముల హరిప్రియముల హరిమధురాలాపములను హరికథల మనోహర లీలదగిలి నందుడు నిరుపమగతి నచట 3 నెలలుండే నృపా. ఓ పరీక్షిన్ మహారాజా, ఆ విధంగా శ్రీకృష్ణుని మంచితనాన్ని, మర్యాదను, మాటల మాధుర్యాన్ని, హరి మనోహరమైన లీలా విలాసాలు వింటూ నందుడు 3 నెలలు అక్కడనే ఉన్నాడు. జలరుహలోచనాది యదు సత్తములందరున నిభంగులం కలిత విభూషణాంబరని కాయములిచ్చి బహూకరించి వీడ్కొలిపిన నందముఖ్యులు ముకుంద పదాబ్జమరందపాన సల్లలిత నిజాత్మ షట్పదములన్ మరలించుచునెట్టకేలకున్. తరువాత పద్మాక్షుడు, శ్రీకృష్ణుడు తక్కిన యాదవ ప్రముఖులు అందరూ నందుడికి, అతడి పరివారానికి తగిన ఆభరణాలు, వస్త్రాలు సర్వం బహుకరించి వీడ్కోలు పలికారు. ముకుందుని చరణరవింద మకరంద పానంతో మత్తిలిన చిత్తాలనే తుమ్మెదలను బలవంతంగా మరలించుకుని నందుడు మొదలైనవారు ప్రయాణం సాగించారు. అలా ప్రయాణమైన నందాదులు మరలి కృష్ణ మాధవ గోవింద పద్మనాభ భక్త పారిజాత దేవదేవాయనుచు విరి చూచుచు మధురాభిముఖులు నగుచు అరిగిరంతా. కృష్ణ, మాధవ, గోవింద, పద్మనాభ, భక్తపారిజాతమ, దేవాధిదేవ అనుకుంటూ శ్రీకృష్ణనామాలు జపిస్తూ మాటిమాటికి వెనుతిరిగి చూస్తూ పోలేక నందుడు, అతని అనుచరులు మధురానగరం వైపు సాగిపోయారు. క్రమమున నచ్చట ప్రావృత్సమయం బగుటయును బంధుజన యాదవ వర్గములోలిగొలువ సురగణనమితులు బలకృష్ణులాత్మనగరంబునకున్. ఇలా స్యమంతక పంచకంలో ఉండగా వర్షాకాలం వచ్చింది.
బంధువులు పరివారం సేవిస్తూ ఉండగా దేవతలచే సైతము కొలువబడువారు అయిన బలరామకృష్ణులు తమ ద్వారకానగరం చేరుకున్నారు. వచ్చి సుఖంబుండునంత అంతటా అందరూ ద్వారక చేరి సుఖంగా కాలం గడుపుతున్న సమయంలో బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము, ఉత్తర ఘట్టములు. 76. నందాదులు చనుదెంచుట. 77. లక్షణ ద్రౌపదీ సంభాషణంబు. 78. సకలరాజుల శిక్షించుట. 79. వసుదేవుని గ్రతువు.